ముగ్గురు కలిసి మీకు అవి వచ్చేటట్లు చేయడం కోసం నేను యాజ్ జనరల్ సెక్రటరీగా నేను తీవ్రంగా కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. ఇండిపెండెంట్కి జనరల్ సెక్రటరీ ఇక్కడ గాజువాక దగ్గర నుంచి వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్, భీమిలి, ఎస్కోట 7 నియోజకవర్గాలకు సంబంధించి కమిటీలో నేను జనరల్ సెక్రటరీ. ప్రెసిడెంట్ గారు పల్లా శ్రీనివాస్ గారు. సో ఈ ఇష్యూస్ని మేమిద్దరం ఇక్కడ ఉండే ఇష్యూస్ అన్నీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా, లోకేష్ బాబు ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా పెట్టి ఈ సమస్య, ప్రధానమైన సమస్య పారిశ్రామిక ప్రాంతంలో ఉండే ప్రజలు, యువత ఉండే సమస్యను మేము వాళ్ళకి తీసుకెళ్తామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ప్రధానంగా రావాల్సింది ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్ మరి హెచ్పిసిఎల్ వాళ్ళు సుమారు 30,000 కోట్లతో అభివృద్ధి చేసి మరి వాళ్ళంతా విషయాన్ని ఇక్కడ ఉండే ప్రజలకు చల్లుతున్నారు. మరి ఇక్కడ ఉండే ప్రజలకి అనారోగ్యం పాలవుతున్నారు. ఇంకో పక్కన పోర్టు, గంగవరం పోర్టు ఉంది, అది అదాని చేతిలో పెట్టేశారు. ఆ అదాని మరి విదేశాల నుంచి బొగ్గు నిల్వలు తీసుకొచ్చి అక్కడ నుంచి ఆ బొగ్గు నుంచి వచ్చిన గాలి వల్ల ఆ కాలుష్యం అంతా మన పారిశ్రామిక ప్రాంతానికి చేరుకుంటాం. అలాగే సౌత్ నియోజకవర్గంలో ఆ పోర్ట్, మెయిన్ పోర్ట్, ఆ పోర్ట్లో ఉండే అది కాలుష్యం. ఇదంతా కాలుష్యమయమైపోయి ఈ ప్రాంతం అంతా అనారోగ్యాలకు గురవుతున్నారు ఇక్కడ ఉండే ప్రజలు. ఆ ప్రజలకి న్యాయం జరగాలి అంటే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలి. దానిలో ఎస్పెషల్లీ బర్న్స్ వార్డ్ అనేది మరి దాన్ని అధునాతనమైన బర్న్స్ వార్డ్ ముంబైలో ఉన్నాయి. అక్కడ 60% కాలిపోయినా సరే వాళ్ళని బతికించగలిగే బర్న్స్ వార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఉన్నది ఏంటి, స్టీల్ ప్లాంట్లో ఉండేది అది మూసేశారు. ఉన్నది ఒకటే కేజీకి వెళ్తే 20% దాటి తెచ్చిపోతున్నారు బర్న్స్. కానీ ఇక్కడ నుంచి అటు తీసుకెళ్లేసరికి చచ్చిపోతున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ బర్న్స్ వాటితోటి ఇక్కడ ఈ ప్రాంతంలోనే నిర్మించాలనేది ప్రధానమైన డిమాండ్. నెక్స్ట్ మన కోరమండల్లో అయితేనేమి, హెచ్పిసిలో, ఈ కంపెనీస్ ఏవైనా సరే సిఎస్ఆర్ నిధులను ఉంటాయి. 2% ప్రాఫిట్స్ పైన వచ్చే 2% నిధుల్ని వీటికి ఖర్చు పెట్టాలి. ఏంటి, ఆ చుట్టూ ఉండే ప్రజలకి ఖర్చు పెట్టాలి. సిఎస్ఆర్ నిధులను ఉంటాయి. వాటితో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక స్కూల్కి వెళ్ళి పలక పొలలు పంచడాలు, అంటే పలక బలపాలు పంచడాలు, లేకపోతే ఏవో చిన్న సుజల స్రవంతాన్ని ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వడాలు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఉండే యువతకి అధునాతనమైన స్టేడియంస్ కావాలి. ఆ స్టేడియంస్ కూడా వాళ్ళే నిర్వహించాలి. ఎవరైతే ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళే ఆ స్టేడియంలో నిర్వహించాలి. అలాగే హాస్పిటల్ నిర్వహించాలి. హాస్పిటల్ కట్టిస్తాం, ప్రభుత్వం చూసుకోవాలంటే కుదరదు. ఎందుకంటే ఇది మీరు ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఒకసారి నెట్లో కొట్టి చూడండి, ఏ దేశంలోనైనా సరే ఈ కంపెనీసే అక్కడ ఉండే వాటి ఉండే సిఎస్ఆర్ నిధులతో అక్కడ మెయింటైన్ చేస్తున్నాయి. క్రీడా స్థలాలు, క్రీడా ప్రాంగణాలు, హాస్పిటల్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాయి. యువతకి క్రీడ కావాలి, అదేవిధంగా ఆరోగ్యం ఇంపార్టెంట్, అదేవిధంగా హాస్పిటల్స్ ఇంపార్టెంట్. కష్టం వస్తాయి. ఈ రెండింటినీ నిర్మించాలని, ఈ రెండింటినీ చేయాలని మా ప్రధానమైన డిమాండ్. అదే కాకుండా ఈ కంపెనీస్ నుంచి ఎటువంటి ప్రాణహాని జరిగిన, ఏదైనా అగ్ని ప్రమాదాలు కానీ లేకపోతే ఇంకేమైనా యాక్సిడెంట్ జరిగితే అప్పుడు వెళ్ళి అందరూ వచ్చి చేస్తారు. అది కాదు. దీనికి ఎవరు, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతా కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్. అతనికి ఈ టెక్నాలజీ ఏం తెలుస్తుంది, అతని బాధ్యత అతనికి అప్పచెప్తున్నారు. అది కాదు, ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టాలనేది మా డిమాండ్. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో టోటల్గా ఈ కంపెనీస్లో ఉండే నిష్ణాతుల టెక్నీషియన్స్ని అందులో పెట్టి, అక్కడ ట్రైన్లు పెట్టి, అక్కడ అంబులెన్స్లు పెట్టి, అక్కడే అన్ని రకాల ప్రికాషన్స్, అంటే యాక్సిడెంట్ తర్వాత కాదు, జరగక ముందే అది వాళ్ళని కాపాడాలి. ప్రతిరోజు మానిటరింగ్ చేయాలి. ప్రతిరోజు అన్ని కంపెనీలు చూసి ఎక్కడెక్కడ ప్రమాదానికి గురవుతామో చెక్ చేసి వాటిని ఆపగలగాలి. నివారణ చేయాలి అంటే ముందుగా దాని మీద ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పరిచి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పరుస్తామని తెలుగుదేశం పార్టీ వస్తే మేము తెలియజేసుకుంటున్నాం. అన్నిటికంటే ప్రధానమైనది, మరి ముఖ్యమైనది ఏంటంటే
మీకు చెప్పాను, యువత గురించి చెప్పాను, ఇక్కడ క్రీడా ప్రాంగణాలు పెట్టాలని, అదేవిధంగా 70% ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే ప్రజల కోసం చెప్పాం ఈ కాలుష్య నివారణ కోసం ఈ కంపెనీస్ పనిచేయాలని, అదేవిధంగా అన్నిటికీ మించి ఈ ప్రాంతంలో గల ప్రజలకు మేలు చేయడం కోసం ఒక దివ్యమైన ఒక సజెషన్ ఉంది. ఆ సజెషన్ ఏంటంటే, మరి ఈ ప్రాంతంలో గల ప్రజలు, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి అంటే వాళ్ళకి ఇక్కడుండే నాయకత్వం, ఇక్కడుండే వైసీపీ నాయకత్వం తీసుకుంటే, ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు ఆడార్ ఆనంద్ గారు. అతను మరి డైరీలో అక్రమంగా సంపాదించిన డబ్బులతో అతను ఇష్టానుసారంగా డబ్బులు వెదజల్లుతున్నారు. కానీ ఇక్కడుండే యువతకి 75% ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఏ రాజైనా కంపెనీలకు వచ్చి అడిగాడా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇక్కడ ఎంపీ ఉన్నాడు, వైసీపీ ఎంపీ ఉన్నాడు, ఎంబీబీ సత్యనారాయణ వచ్చి ఎప్పుడైనా అడిగాడా? అది కూడా అడుగుతున్నా. ఎందుకు అడగటం లేదు? వీళ్ళు ఎందుకు మరి యాజమాన్యాలు నిలదీయట్లేదు? హెచ్ఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎందుకు అడగటం లేదు? ఇలాంటివి ఎన్నో పెట్టుకొని వాళ్ళు కేవలం ప్రజల యొక్క వీక్నెస్ తోటి మరి సొమ్ము చేసుకుందామని చూస్తున్నారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఆటలు సాగనేమో. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ మేము తీరుస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.